అందిన వార్త రేషన్ కార్డు రద్దు. ఇక ముఖ్యంగా కొత్తగా ఈ రూల్స్ అనేది పాటించకుండా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వాటిని లైక్ చేయండి. అలాగే భారతదేశంలోని కుటుంబాలకు గుర్తింపు కార్డు. ఇది గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయడానికి ఒక సాధనంగా ఉంటుందన్నమాట. అయితే రేషన్ కార్డు అత్యంత ముఖ్యమైనటువంటి పత్రాల్లో ఒకటిగా చెప్పుకుంటాం. అయినప్పటికీ ప్రజలు చేసే చిన్న తప్పు కారణంగా వారి పేరు రేషన్ కార్డు నుంచి తొలగించి వారి రేషన్ కార్డు కూడా రద్దు చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ముఖ్యంగా రేషన్ కార్డు కనుక సక్రమంగా నిర్వహించడం విఫలం అంటే ఎలాంటి అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి ప్రయోజనం పొందాలంటే కేవలం రేషన్ కార్డు ఉంటే సరిపోదు, ఆ రేషన్ కార్డు సరిగ్గా నిర్వహించడం కూడా చాలా అవసరం. కాబట్టి ప్రభుత్వ సూచనల ప్రకారం రేషన్ కార్డు క్రమం తప్పకుండా అప్డేట్ అనేది చేయడం, ప్రతి నెలలో కూడా క్రమం తప్పకుండా సామాగ్రి కొనుగోలు చేయడంతో రేషన్ కార్డు సరిగ్గా నిర్వహించడం పద్ధతులు ఈ పనులు చేయకపోతే ప్రభుత్వం దృష్టికి వెళ్ళి అంటే రేషన్ 3 నెలలు కనుక ఇలా పెన్షన్ లాగో రేషన్ కార్డు బియ్యం తీసుకోకపోయినా కార్డులు అనేది రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది. సో రేషన్ కార్డు సరిగ్గా ఎలా నిర్వహించాలన్న దానిపైన వివరణ ఇచ్చారు. ముఖ్యంగా తమిళనాడులో రేషన్ కార్డుకు సంబంధించి అనేక మోసాలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులపైన నిఘా పెడుతున్నారన్నమాట అధికారులు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అనర్హులమైనటువంటి రేషన్ కార్డును తొలగించడానికి ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తుంది. ప్రతి నెల కూడా రేషన్ దుకాణంలో వస్తువులు కొనాలంటే మీ రేషన్ కార్డును ఉపయోగించాలి. ఇక ప్రతి నెల వస్తువులు కొనకపోతే ప్రభుత్వం కార్డులను రద్దు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి అదేవిధంగా రేషన్ కార్డులు ఆధార్ కార్డుతో అనుసంధానించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రక్రియ పూర్తి చేయని వారిని రేషన్ కార్డు కూడా రద్దు చేయవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా ప్రస్తుతం రేషన్ దుకాణాలు కార్డు డిజిటలైజేషన్ చేసే ఈ పరిస్థితుల్లో రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులందరినీ వేలిముద్రలను ఆ రేషన్ కార్డుకు అనుసంధానించడం తప్పనిసరి. పైన పేర్కొన్న పనులు పూర్తి చేయకపోతే రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి గమనించాలి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రేషన్ కార్డు విషయంలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తమిళనాడు, తెలంగాణలో కూడా ఇలా రేషన్ సంబంధించిన బియ్యం అంటే 2 నెలల నుంచి వాస్తవ పరిస్థితి 3 నెలలు ఇలా దాటి ఎక్కువగా బియ్యం అనేది నెలలు గడిచా కూడా తీసుకోకపోతే రేషన్ కార్డు అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి